నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన శ్రీ రచిత కోనా వెంకట్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న డిఎస్పీ రమేష్. ప్రజాస్వామ్యానికి ప్రతీకైన ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనూష. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తాంధ్ర అధ్యక్షులు వి నాగరాజు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకునేలా తగిన చర్యలు చేపడుతున్నట్లు తెనాలి డీఎస్పీ రమేష్ తెలిపారు. తెనాలి డీఎస్పీ రమేష్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 2 నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో 36 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, పొన్నూరు నియోజకవర్గంలో 32 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. కేంద్ర బలగాలతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు డీఎస్పీ రమేష్ వివరించారు. రాబోయే ఎలక్షన్స్ అసెంబ్లీ అండ్ లోక్సభకు సంబంధించి పోలీసు పరంగా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మెథడ్లో చేసుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి తెనాలి కాన్స్టిట్యున్సీ, పొన్నూరు కాన్స్టిట్యున్సీ నా సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. తెనాలిలో టోటల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 111 లొకేషన్స్ ఉండడం జరిగింది. దాంట్లో క్రిటికల్ అనేసి ఒక పోలింగ్ స్టేషన్స్ కొన్ని మేము కన్సర్న్ ఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు తెనాలి, అలాగే ఆర్ఓ గారు పొన్నూరుకు సంబంధించిన వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్ కింద డిసైడ్ చేస్తాం జరిగింది. ఇన్ కన్సల్టేషన్ విత్ మా గౌరవ ఎస్పీ గారు, అర్బన్ ఎస్పీ గారు డ్యూటీ సార్ ఆధ్వర్యంలో టోటల్గా తెనాలికి సంబంధించి మనకి 36 క్రిటికల్ లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేసాం. అలాగే ఈ 40 పోలింగ్ స్టేషన్స్ ఆ లొకేషన్స్ ఉన్నాయి. అలాగే పొన్నూరుకు సంబంధించి 32 లొకేషన్స్ క్రిటికల్ దీనిగా మనం ఐడెంటిఫై చేసాము. ఈ 51 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే గతంలో ఎంసీసీ వైలేషన్ కేసులు జరిగినాయో, ఎక్కడైతే గతంలో ఎలక్షన్ అఫెన్సెస్ జరిగినాయో, ఎక్కడైతే 90% ఓటింగ్ పోలైనప్పుడు 75% ఒకవైపు పోలైనాయో ఆ విధమైనటువంటి ఇది తీసుకొని ఎక్కడైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటికి యాంటిసిపేట్ చేస్తే దాన్ని ఇవన్నీ బేస్ చేసుకొని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం జరిగింది. ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్లో అన్నీ కూడా మరి కన్సర్న్ ఎస్ఐ గారు, తర్వాత సిఏ, తర్వాత నేను కూడా అన్నీ కూడా విలేజ్లో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ని టచ్ చేస్తాం జరిగింది. అలాగే మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం పల్లె నిద్ర కార్యక్రమం కూడా ఒకటి పెడతాం జరిగింది. ఆయన నైట్ టైము మరి పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే నార్మల్లో కూడా ఏమన్నా యాంటిసిపేట్ చేసే పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి నైట్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకొని తర్వాత ఎలక్షన్కి సంబంధించిన నిబంధనలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రశాంతమైన వాతావరణంలో మీరందరూ కూడా ఎలక్షన్స్లో పాల్గొనాలని చెప్పేసి లాండ్ ఆర్డర్ విఘాతం వచ్చిన చట్టపరమైన చర్యలు సపరేట్ యాక్ట్ ఉంది, పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్, దాని కింద ఐపీసీ కింద స్పెసిఫిక్ సెక్షన్లు పెట్టి కంట్రోల్ చేస్తామని కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నా జరిగింది. నా డివిజన్లో మొత్తం టోటల్ 3 చెక్ పోస్టులని మరి ఓపెన్ చేసాము. ఒకటేంటో నంది వెలుగు సెంటర్లో పెడతాం జరిగింది. అలాగే జేఎంజే కాలేజీ ఆపోజిట్ ఒకటి పెడతాం జరిగింది. అలాగే నారాకోడి సెంటర్లో కూడా పొన్నూరుకు సంబంధించింది 3 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. ఇక్కడ 3 చెక్ పోస్టులో కూడా రౌండ్ ది క్లాక్ స్టాఫ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. నైట్ టైం కూడా చెక్ పోస్టులో అక్కడ ఉన్న సిబ్బందికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళందరూ కూడా నైట్ వేరింగ్ జాకెట్స్ ఇస్తాం జరిగింది. అలాగే ఎల్ఈడి బ్యాటన్ లైట్స్ కూడా ఇస్తాం జరిగింది. అలాగే అక్కడ టెంట్స్ అంతా కూడా ఏసీ కొంచెం జాగ్రత్తగా స్టాపర్స్ కూడా పెట్టుకొని స్పీడ్ కంట్రోల్గా పెట్టుకొని చక్కగా వెహికల్ చెకింగ్ చేసే ప్రక్రియ కూడా బిగిన్ చేశాము. మరి నిన్ననే ఇక్కడ జేఎంజీ కాలేజీ ఆపోజిట్లో చెక్ పోస్ట్లో 1 lakh మా వాళ్ళు సీజ్ చేసి కన్సర్న్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ పంపారు. దాని యొక్క మెరిట్స్ని బట్టి వాళ్ళు కమిటీ డిసైడ్ చేసి దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఎక్కడైతే ఈ రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా
బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. ఇప్పటివరకు టోటల్ 266 మంది రౌడీ షీటర్స్ని బైండ్ అవుట్ చేస్తాం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గర. అలాగే వెపన్స్ ఆర్మ్స్ డిపాజిట్ వెపన్స్ కూడా లైసెన్స్డ్ వెపన్స్ కూడా టోటల్ వెపన్స్ 62 వెపన్స్ని డిపాజిట్ చేస్తాం జరిగింది. 107 కింద 2 గ్రూప్స్ మధ్య ఉన్న గొడవలకి మళ్ళీ గొడవలు చేయకుండా కింద 1436 మందిని బైండ్ ఓవర్ చేసాం ఇప్పటివరకు. అలాగే 109 కింద 4 అలాగే 110 కింద 144 మందిని కూడా బైండ్ ఓవర్ చేస్తాం జరిగింది. అలాగే టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కూడా తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా పెట్టి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా చూస్తున్నాము. ఓవరాల్గా ఇప్పటివరకు కూడా లిమిట్స్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్లో కూడా వచ్చి ఉన్నాయి. టోటల్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్ 8 పోలీస్ స్టేషన్ మన పరిధిలోకి వస్తాయి. ఇంట్లో కూడా కవాతుని షో ఆఫ్ ఫోర్స్ కవాతుని కూడా ఫ్లాగ్ మార్చ్ కూడా చేస్తాం జరిగింది. వాళ్ళకి అకామిడేషన్ కూడా పొన్నూరు రూరల్ ఏరియాలో చింతలపూడి అనే విలేజ్లో వాళ్ళ యొక్క ఒక కంపెనీ దిగుంది. వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ అంతా కల్పించాము. డైరెక్ట్ పర్యవేక్షణ మా ఎస్పీ గారు డూడీ సార్ పర్యవేక్షణలో కూడా ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చేస్తున్నాం అని చెప్పి అందరికీ మనం చేస్తాం. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్ వల్ల ఆత్మహత్యకు పాల్పడిన తెనాలి పట్టణానికి చెందిన గీతాంజలి కుటుంబానికి ప్రముఖ సినీ రచయిత నిర్మాత కోన వెంకట్ 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. సోమవారం తెనాలి పట్టణానికి విచ్చేసిన కోన వెంకట్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇటీవల తెనాలి పట్టణంలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ సోమవారం పరామర్శించి వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం గీతాంజలి భర్త బాలచందర్, కుమార్తెలు రిషిత, రుషికలను హత్తుకొని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనకు 2 ఆడపిల్లలు ఉన్నారని, ఆడపిల్లలకు తల్లిలేని లోటు ఎవరూ పోడ్చలేని అన్నారు. ఈ వయసులో చిన్నాళ్లకు తల్లిలేని లోటు తెలియకపోవచ్చునేమో కానీ 10 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి ఆ తల్లిలేని బాధ వారికి అర్థమవుతుందని ఆ చిన్నారులను ఇద్దరిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కోన వెంకట్ ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ఇది చాలా దారుణమైన విషయమని, తాను కూడా ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయంటూ ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తనను కూడా విపరీతంగా ట్రోల్ చేశానని అన్నారు. అయినా తాను వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. కానీ సున్నిత మనస్కులు ఈ ట్రోలింగ్స్ తట్టుకోలేక అగాత్యాలకు పాల్పడుతున్నారని, దయచేసి ఎవరిని వ్యక్తిగతంగా ట్రోలింగ్స్ చేయొద్దని సూచించారు. ఇటువంటి ట్రోలింగ్స్ ఎవరు చేసినా తప్పేనని అన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు. నేటి నుంచి తనకు 4 కూతుర్లని, గీతాంజలి కుమార్తెను కూడా తన సొంత కుమార్తెలాగా పెంచుతానని, వారికి ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని ఆయన హామీ ఇచ్చారు. యావత్ 2 తెలుగు రాష్ట్రాలతో కాకుండా మనిషి అన్న ప్రతివాడి మనసున్న ప్రతి మనిషిని కదిలించింది గీతాంజలి గారి మరణం. ఆ రోజు నుంచి నిజం చెప్పాలంటే ఈ రోజు దాకా, ఈ క్షణం దాకా ఏదో ఒక తెలియని బాధ గుండెలో. అంటే ఒక సోషల్ మీడియా శాడిజం మనకి బలైపోయింది. వాళ్ళు చంపేసింది ఒక ఆడపిల్లని కాదు, ఒక తల్లిని, ఒక కూతుర్ని, ఒక భార్యని మాత్రమే కాదు, వాళ్ళ పాజిటివిటీని చంపేశారు. ఆ అమ్మాయి చూశాను వీడియో, నేను ఎంత పాజిటివ్గా మొహం నిండా సంతోషం, ఒక పాజిటివిటీ, తనకి ఒక మేలు జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా. ఆ అంటే జెన్యూన్, అంటే ఒక ప్యూర్ సోల్ని చంపేశారు. ఇది చాలా, ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఈ సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టిమ్ నేను చెప్పాలి. ఖచ్చితంగా మీరు చూస్తే నేను మా ఊళ్ళో మా ప్రభుత్వం ఒక మంచి స్కూల్ కట్టించింది. చిన్నప్పుడు లేదు మాకు. అరే స్కూల్ భలే ఉందని నేను 4 ఫోటోలు తీసి పెట్టా. మీరు ఇప్పటికీ వెళ్ళి చూడండి ఆ కింద కామెంట్లు ఎలా ఉంటాయో. పేటీఎం కుక్క అని, ఇదని అదని. అంటే ఇప్పుడు మా ప్రభుత్వం, మా సీఎం మంచి పనులు చేస్తే చెప్పకూడదా? అది పాపమా, నేరమా? అంటే మీకు నచ్చిందే చెప్పాలా? ఇక్కడ రాజకీయాలతోటి పార్టీలతోటి సంబంధం లేదు. ఒక మంచి జరిగింది కుటుంబానికి, వాళ్ళు ఏ పార్టీయో కూడా తెలియదు. గవర్నమెంట్ వాళ్ళని గుర్తించింది, సీఎం గారు వాళ్ళకు ఒక మేలు చేశారు. ఆ మేలుని చెప్పుకుంది సంతోషంగా. ఇవాళ ఆ సంతోషాన్ని మీరు చంపేశారు. ఇది అందుకే నేను వాళ్ళని ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్లల తండ్రిగా ముఖ్యంగా గీతాంజలి అనే పేరు, ఇంకా నన్ను ఎక్కువ గీతాంజలి అనే పేరుతోటి ఆ సినిమా తీసే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మేము గీతాంజలి మళ్ళీ వచ్చిందని తీస్తున్నాం, కానీ ఈ గీతాంజలి మళ్ళీ రాదు. ఈ పసిపిల్లలకి వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు. చూడండి పాపం,
వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది ఏమైంది మా అమ్మగారిని అడిగితే మీరెవరో తిరిగి తీసుకురాలేరు. సో ఈ సోషల్ మీడియా, ఈ శాడిసానికి, ఈ ట్రోలింగ్కి ఒక చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. దాన్ని ధైర్యంగా అందరూ దాన్ని ఎదుర్కోవాలి. వీలైతే కొత్త చట్టాలు తీసుకురావాలి. ఒక మంచిని చెప్పుకోవడానికి భయపడితే ఎలాగా? ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చేస్తున్నారు. మారుమూల కూడా వెతికి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళకి అన్ని తరగతులు వెతికి మేలు చేస్తున్నారు. దాన్ని మీరు చంపేస్తే ఎలాగా? ట్రోలింగ్ పేరుతోటి ఇక చెప్పుకోవడానికి కూడా భయపడతారు. మాకు మంచి జరిగింది, మాకు ఇల్లు వచ్చింది, మాకు పట్టా వచ్చింది, రేపు వీళ్ళకి విద్యాదీవెన వస్తుంది, ఇలాగే చేస్తారు ట్రోలింగ్ అందరినీ. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ, ఈ పసిపిల్లలను చూడండి, ఈ చిన్నపిల్లలను చూడండి, వాళ్ళకి తల్లిని దూరం చేశారు, ప్రేమను దూరం చేశారు మీ శాడిజంతో. నేను ఏం చేయగలను? బాధపడడం తప్ప మాకు. అందుకనే మా టీం తరఫున మా టీం కూడా గీతాంజలి టీమే, మా గీతాంజలి టీం తరఫున వీళ్ళకి ఎంతో కొంత సహాయపడదామని నేను వచ్చాను. ఇప్పుడే కాదు, మీకు ఏ అవసరం వచ్చినా నా నెంబర్ తీసుకోండి. జీవితకాలం నాకు 2 కూతుళ్ళు కాదు, 4 కూతుళ్ళు ఉన్నారనుకుంటాను. దయచేసి మీ అందరిని చేతులెత్తి ఈ పిల్లల్ని చూడండి, ట్రోలింగ్ చేయొద్దు, ఆపండి. వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటారో, ఎవరికి ఓటు వేసుకుంటారో, వాళ్ళు ఎవరిని మెచ్చుకుంటారో అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దూరి వాళ్ళ చిత్రహింసలు పెట్టద్దు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ కె. అనూష పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి సుల్తానాబాద్లోని ప్రజలకు తెనాలి పురపాలక సంఘ అధికారులు ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో ఓటర్లను చైతన్యపరుస్తూ రంగోలు నిర్వహించి ఓటు వినియోగం గురించి ప్రచారం కల్పించడంతో పాటు ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ కె. అనూష, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎస్ఎల్ సుబ్బారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన శక్తివంతమైన సాధనం ఓటు హక్కు అని, ఆ హక్కును ప్రలోభాలకు లోను కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని, ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, డి. శ్రీనివాసరావు, వై. అనుపమ, పి. సుధాకర్, మెప్మా సిటీ మిషన్ మేనేజర్లు మాధవరావు, అరుణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వీప్ యాక్టివిటీ ప్రతి ఓటర్కి, ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యము అనే విషయాన్ని తెలియచేయడం కోసం మనం రోజుకు ఒక ప్రాంతంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఈ రోజు హోలీ సందర్భంగా మన యాక్టివిటీ అంటే ముగ్గుల కార్యక్రమం ద్వారా తెనాలి ప్రజలందరికీ, ఈ వార్డు ప్రజలందరికీ కూడా స్వీప్ యాక్టివిటీస్ అనే ముగ్గుల ద్వారా వాళ్ళకి అవగాహన కార్యక్రమం కండక్ట్ చేయడానికి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ఈ వార్డు ప్రజలందరికీ, అలాగే మన మెప్మా అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ వార్డు ప్రజలు ఎవరైనా సరే మీకు ఏమన్నా ఇబ్బందులున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో మీకేమన్నా సందేహాలున్నా మీరు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాల్సింది బిఎల్ఓ అండి. బిఎల్ఓ కాదు మేమే తెలుసుకుంటామంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950 అని, 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసైనా సరే మీ ఓటు ఎక్కడుంది, ఎక్కడ వెయ్యాలి, అసలు మీ ఓటు రిజిస్టర్ అయిందా లేదా, లేదు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ కూడా ఉంది. దాని ద్వారా కూడా మీరందరూ ఓట్కి మీ యొక్క ఎక్కడుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. మీకు ఇంకా అసలు ఓటర్ కార్డు లేకపోతే వేరే ధ్రువపత్రాలు ఉంటాయి గవర్నమెంట్ జారీ చేసింది, వాటిని తీసుకెళ్లి కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ఎన్నికల కమిషన్ వారు 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే వికలాంగులు 40% దాటిన వాళ్ళందరికీ కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఆ విషయం కూడా ఈ వార్డు ప్రజలందరూ గమనించి మీ బిఎల్ఓస్ ద్వారా మీ ఓటు హక్కుల విషయంలో మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఓటరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా సరే పౌరుడు కంపల్సరిగా ఓటు హక్కు పొందాలి. ఓటు హక్కు ఎలా పొందాలి అంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి వారి యొక్క ఆధార్ కార్డు మరియు వారి యొక్క ఫోటో అవి 2 తీసుకొని మన ఓటర్ నమోదు మాధ్యమాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా మరి కొంతమంది మాన్యువల్గా కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు ఉన్నారు.
వాళ్ళ ద్వారా కూడా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే అందరూ కూడా ఈ యొక్క ఓటును నమోదు చేసుకోండి. ఓటు మన ఆయుధం. మనము 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తాం. అయితే మనము ఆ ఓటు వేసేటువంటి వ్యక్తులు మనం మంచిగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. తద్వారా మన వార్డులో కానీ, మన పట్టణంలో కానీ, మన రాష్ట్రంలో కానీ మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు మనం ఎంచుకుంటే మన ప్రజాస్వామ్యాన్ని మంచిగా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కౌన్సిలర్ ఎలక్షన్ ఉంది, చైర్మన్ ఎలక్షన్ ఉంది, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంది. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఓటు క్యాష్ చేసి ఉంటారు. అందరూ కూడా మనం ఓటు వేసి ఉంటాం. మనకు పట్టణంలో 151 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈ స్కూల్ నందు 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 2 పోలింగ్ స్టేషన్లకు ఇంత చక్కటి వాతావరణంలో మనం ఈ యొక్క వసతులన్నీ కల్పించాం. తెనాలి పట్టణంలోని 13వ వార్డులో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణంలోని 13వ వార్డులో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపేట రాధిక నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గూర్చి, అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వార్డులో చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్రా శ్రీను తదితరులు మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజల కలలను సాకారం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 27,000 మందికి నివేశన స్థలాలు మంజూరు చేసి చరిత్ర సృష్టించారన్నారు. కుల, మత, ప్రాంత పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందజేసిందని అన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూస్తే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, తెనాలి శాసనసభ్యునిగా అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించుకునేందుకు ప్రజలందరూ సిద్ధమంటూ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్పొరేటివ్ స్థాయి విద్య, వైద్యాన్ని పేదల ముంగిట నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. మరోమారు తెనాలి శాసనసభ్యునిగా అన్నాబత్తుని శివకుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, పిల్లి వీరయ్య, పిల్లి ప్రేమరాజు, పఠాన్ షరీఫా, మల్లి, బాజీ, గోపి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమం అందుతుందా లేదా అని కనుక్కుంటే అన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక బాగా అందుతున్నాయమ్మా అని ప్రజల నోట చెప్పడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా తెనాలి నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒక్కసారి గమనించండి, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఎంత తేడా ఉందో. మన ఎమ్మెల్యే గారు అనునిత్యం మన కళ్ళ ముందులే తిరుగుతున్నారు. గడప గడప ప్రోగ్రాంలో కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మనకు అందుబాటులో ఉండాలంటే మీరు అమూల్యమైన ఓటు గుర్తున మన ఫ్యాన్ గుర్తుకి వేసి మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుందాం. ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తు, అలానే మన ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తేసి అక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా భారీ మెజార్టీతో మనం అందరం ఓట్లు వేసి గెలిపించుకుంటే మన నాయకత్వం అనేది మన ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎంత బాగా చక్కగా వర్క్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఏదైతే మాట ఇచ్చాడో మడివి తిప్పకుండా అన్ని సంక్షేమం అనేది మీ ఇంటికే తెచ్చి పాలన చేస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే చెప్పవచ్చు. అలానే గత ప్రభుత్వం ఉన్నారు, ఇప్పటికైనా మాయ మాటలు చెప్తున్నారు. సిలిండర్లు అంటున్నారు, పెన్షన్లు అంటున్నారు, ఇలాంటి ఎన్నో ఇస్తామని మాయ మాటలు చెప్పి మబ్బు పెడుతున్నారు. ప్రజలందరూ ఒకసారి గమనించండి, గతంలో కూడా ఇస్తానన్నారు, రుణమాఫీ చేస్తాను మహిళలకు అన్నారు, డ్వాక్రా మహిళలకి చేశారా? ఇలాంటి ఎన్నో అబద్ధాల మాటలు వినకుండా మీరు న్యాయంగా
మన సీఎం జగన్మోహన్ ఇస్తానని అన్నీ మనకు అందించారు. అలానే రాబోయే రోజుల్లో అక్కడ జగనన్నని ఇక్కడ లోకల్ శివాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి పేద ప్రజల్ని పైకి తీసుకురావాలనే ఆలోచనలతో మరి ఎంతోమందికి వాళ్ళ సంక్షేమం ఇవ్వటం జరుగుతుంది. అలాగే మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట తప్పకుండా అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఆయన సంక్షేమం కానీ మరి అభివృద్ధి కానీ చేయటం జరుగుతుంది. అలాగే మన ఎంపీ గారు మరి కిలారి రోసి గారు కూడా ఆయన ఒక సామాన్య వ్యక్తిలాగా మరి అందరితో కలుపుగోలుగా ఉంటూ మరి మన గుంటూరు అభివృద్ధి కోసం కూడా ఆయన చాలా కృషి చేస్తామని తెలియపరుచుకుంటున్నాను. శివకుమార్ గారు కూడా మరి గెలిచినప్పటి నుంచి అనునిత్యం ప్రజల్లో ఉంటూ మరి మన తెనాలి నియోజకవర్గం మొత్తం 27,000 ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి శివన్న ఆచరణలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఏదైనా మరి అమ్మఒడి కానీ ఏదైనా సరే ప్రజలకి మరి భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినాక ఇంత సంక్షేమం ఏ యొక్క రాష్ట్రంలో కూడా జరగదని చెప్పేసి మరి ఎవరైనా గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ యొక్క సంక్షేమం జరిగిందని చెప్పేసి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి 2 ఓట్లు ఉంటాయి మనకి, ఒకటి ఎంపీకి. ఎందుకంటే మన భారతదేశాన్ని మొత్తాన్ని శాసించేది పార్లమెంట్. ఈ పార్లమెంట్కి వెళ్తానికి మరి ఒక ఓటు వేయాలి. ఇంకొకటి మన లోకల్ సేవలను గెలిపించుకోవడానికి మన శాసనసభ్యులుగా మన లోకల్లో మన సమస్యలు మరి చెప్తే వినేవారు, పలికితే రేత్రిపూట ఏ సమయం కానీ మన కేకేస్తే పలికే సొంత మనిషి, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు. మరి మన అందరితో కలుపుకొని ఉండే వ్యక్తి. మరి ఈ రోజున ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ రోజున మరి ఇక్కడ ఎలక్షన్లు చేసుకునే సమయానికి మాత్రం వస్తారు. కరోనా లాంటి మరి మహమ్మారి సమయంలో మరి వేలాది మంది జనం చనిపోతున్నప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా లేరు. మరి ఈ ప్రజలను ఆదుకుంది శివన్న అని చెప్పేసి మీరు గుర్తుంచుకొని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి ఘన విజయం చేకూర్చాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకోండి. ప్రత్యేకత ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్న టైంలో శివన్న ఏం చేశాడు, మనకు పిలిస్తే పలికే నాయకుడు. బయట నుంచి చాలామంది వస్తున్నారు, ఆ మాటలన్నీ మీరు నమ్మబాకండి. దయచేసి శివన్నకి సపోర్ట్గా ఉండండి. మనకు 2 ఓట్లు ఉంటాయండి. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎప్పుడు మన 13వ వార్డు వైఎస్ఆర్సీపీ కంచుకోట అదే మెజార్టీ రేపు రెట్టింపు మెజార్టీ ఇవ్వమని మా వార్డు ప్రజలందరినీ కోరుకుంటూ, తెనాలి పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలికను మోసం చేసిన ముద్దాయిని 1 టౌన్ పోలీసులు అదుపులో తీసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ వివరాలను తెనాలి డీఎస్పీ రమేష్ మీడియాకు వివరించారు. తెనాలి కొత్తపేటలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ ఎం రమేష్ కేసు వివరాలను తెలిపారు. తెనాలి పట్టణానికి చెందిన మైనర్ బాలిక తెనాలి పట్టణంలోని షారా బజార్లో గల ఒక వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్స్గా పనిచేస్తూ ఉండగా ముద్దాయితో పరిచయమైనట్టు తెలిపారు. ముద్దాయి మైనర్ బాలిక నమ్మించి మోసగించి పారిపోగా ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ముద్దాయిని కనిపెట్టి గుజరాత్లోని భావనగర్ పట్టణం నందు అరెస్ట్ చేసి తెనాలి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. కేసులో సమర్థవంతంగా వ్యవహరించిన సిబ్బందిని తెనాలి డీఎస్పీ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో సిఐ జి దశరథరామారావు, ఎస్ఐ వై సుబ్బయ్య, ఏఎస్ఐ కె రత్నరాజు, కానిస్టేబుల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 29/1/2024 ఒక మైనర్ గర్ల్ రేప్ కేసు రిపోర్ట్ జరిగింది. పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం జరిగింది. ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ పండితే, ఇతను మహారాష్ట్ర. ఈ షరాఫ్ బజార్లో ఒక సిల్వర్ షాప్, హనుమాన్ సిల్వర్ షాప్లో ఇతను వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ స్టోర్స్లో ఈ పాప మైనర్, ఆవిడ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే ఆ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మరి లవ్లో దింపి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని శారీరకంగా కూడా అనుభవిస్తాం జరిగింది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది 5th మంత్ ప్రెగ్నెన్సీలో. అప్పుడు ఆ తర్వాత ఈ పెళ్లి చేసుకోమంటే ఇతను చేసుకోనంటే దాని మీద ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళంతా బంధువులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేస్తాం జరిగింది. ఇతను నాన్ లోకల్ కాబట్టి అతను యాక్చువల్గా మహారాష్ట్ర అయితే గుజరాత్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ 3 నెలలు కూడా మనకు అబ్స్కాండింగ్గా ఉన్నాడు. అయితే దాంట్లో ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎలాగైనా కూడా ఈ కేసుని అక్యూజ్ని అరెస్ట్ చేయాలన్న దీంతో మా గౌరవ ఎస్పీ గారు డ్యూటీ సార్ యొక్క ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ఫారెన్ పాస్పోర్ట్ ఇష్యూ చేశారు. దీంట్లో ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురామని. దీంట్లో
మన స్థానిక సిఏ దశరామారావు గారు వెంటనే ఒక పార్టీని వై సుబ్బయ్య, ఏఎస్ఐ కె రత్నరాజు గారు, కానిస్టేబుల్ ఎస్కే ఎండికే షరీఫ్ గారు వీళ్ళ టీంను ఫామ్ చేసి ఇమీడియట్గా గుజరాత్ పంపించడం జరిగింది. మొన్న 20వ తారీఖున ఇతన్ని మళ్ళీ అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మరి ఈ రోజున తెనాలి తీసుకొస్తాం జరిగింది. రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో ఏంటంటే పోలీసు వారి విజ్ఞప్తి అని హెచ్చరిక, చట్టానికి దొరకకుండా పారిపోయి ఒక తప్పు చేసిన ఎటువంటి వ్యక్తినన్నా కూడా చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అమ్మాయిల్ని ప్రేమిస్తామని చెప్పి వలలో వేసుకొని నమ్మించి గర్భవతం చేసి అమ్మాయి ఒక అమూల్యమైనటువంటి జీవితాన్ని నాశనం చేస్తే చట్టం ఒప్పుకోదు. అలాగే చట్టాన్ని పరిరక్షించేటువంటి పోలీసు కూడా ఒప్పుకోదని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ కేసులో చాలా ఒక 5-6 రోజులు జర్నీ చేసి టెక్నికల్ సీరియస్ అనాలిసిస్ మీద, తర్వాత టవర్ లొకేషన్ మీద వాళ్ళు పట్టుకున్నటువంటి ఈ యొక్క మా సిబ్బంది ఎస్ఐ గారిని, ఏఎస్ఐ గారిని, కానిస్టేబుల్ని కూడా స్పెషల్ రివార్డు ప్రపోజల్కి ఎస్పీ గారికి పంపించాం. ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ తెనాలి నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి తెనాలి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం సోమవారం సాయంత్రం తెనాలి మండలం గుడివాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం సోమవారం సాయంత్రం తెనాలి మండలం గుడివాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు కూడా ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో తెనాలి నియోజకవర్గంలో మనోహర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరిస్తూ ఆమె ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కావూరి చంద్రమోహన్ మరియు గుడివాడ, కొలకలూరు గ్రామాలకు చెందిన జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల శ్రేణులు, తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. దళిత జాతి స్వరాన్ని పార్లమెంటులో నిర్భయంగా వినిపించగల సత్తా ఉన్న మాజీ డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ను బాపట్ల లోక్సభ అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని దళిత మీడియా ట్రస్ట్ ఇండియా అధ్యక్షులు ఎం మాణిక్యరావు పేర్కొన్నారు. దళిత జాతి స్వరాన్ని పార్లమెంటులో నిర్భయంగా వినిపించగల సత్తా ఉన్న మాజీ డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ను బాపట్ల లోక్సభ అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని దళిత మీడియా ట్రస్ట్ ఇండియా అధ్యక్షులు టీడీపీ నాయకులు ఎం మాణిక్యరావు పేర్కొన్నారు. సోమవారం తెనాలిలో ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన కృష్ణప్రసాద్కు బాపట్ల పార్లమెంటు పరిధిలోని సమస్యలపై అవగాహన కలదన్నారు. ఎన్నికల్లో కృష్ణప్రసాద్ విజయానికి తాము స్వచ్ఛందంగా పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో వేమూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గల్లా వెంకట కోటేశ్వరరావు, కొల్లూరు మండల బీజేపీ కన్వీనర్ ఏ సుబ్రహ్మణ్యం, అమర్తలూరు మండల జనసేన పార్టీ కన్వీనర్ మూల్పూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంటు స్థానానికి దళిత నాయకుడు తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని నియమించడం వల్ల ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి టికెట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ముద్దులు పెట్టి ప్రజలని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈయనొక నరకాసురుడు లాంటి వాడు. దళితులకు కానీ, బీసీలకు కానీ ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసి ఆయన ఏదో కొద్దిమందికి వేసేసి నేను డబ్బులు ఇస్తున్నాడు అనేది తప్ప వీళ్ళ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఎటువంటి ఈ ప్రోగ్రామ్స్ పెట్టలా. కాబట్టి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని భూస్థాపితం చేసి తెలుగుదేశం, ఎన్డీఏ మిత్రపక్షాలకు ఓట్లు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నాం. వేమూరులో అభివృద్ధి జరిగింది అంటే నక్కా ఆనందబాబు గారి టైంలోనే జరిగింది తప్ప వేరే టైంలో జరగల. ఇది ఎస్సీ కాలనీలని అభివృద్ధి చేసిన ఘనత కూడా ఆనందబాబు గారికే దొక్కుతుంది. వీళ్ళిద్దరూ కాంబినేషన్లో వేమూరు నియోజకవర్గంలో కానీ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ
అత్యధిక మెజార్టీతో జనం ఓట్లేసి వీళ్ళిద్దరిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించిన దిశగా మేమంతా అడుగులేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపే మాకు శాసనంగా భావిస్తూ ఆయన ఒకటే కోరుకుంటున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. ఆయన సిద్ధాంతాల ప్రకారమే మేమంతా కట్టుబడి ఉమ్మడి అభ్యర్థులను కృష్ణప్రసాద్ గారిని కానివ్వండి, వేంబూరు బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి, అట్లాగే వేంబూరు నుంచి నకాంత్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తూ తెనాలి ఏపీఎస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన ఈపూరి ప్రేమ్ కుమార్కు వల్లూరు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇవ్వనున్న మన గద్దరన్న ఐడియాలజీ 2024 అవార్డును హైదరాబాద్లో రవీంద్ర భారత్లో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్టీసీ ఉద్యోగులు, పెదరావూరు గ్రామ ప్రజలు ప్రేమ్ కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి ఏపీఎస్ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఈపూరి ప్రేమ్ కుమార్కు వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన గద్దరన్న ఐడియాలజీ అవార్డు 2024 అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారత్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్కు వల్లూరు ఫౌండేషన్ నిర్వాహకులు అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కరోనా సమయంలో ప్రేమ్ కుమార్ చేసిన సేవలకు గాను 28 సార్లు రక్తదానం చేసినందుకు గాను సత్కరించి గౌరవించిన పట్ల పలువురు ఆర్టీసీ ఉద్యోగులు, పెదరావూరు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తాంధ్ర అధ్యక్షుడు పి నాగరాజు పోలీస్ శాఖ వారిని కోరారు. సోమవారం ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నాగరాజు తెనాలి డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా ఎన్నికల అధికారి, పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని అన్నారు. సామాన్య, బడుగు, బలహీన వర్గాల రక్షణ కోసం హ్యూమన్ రైట్స్ ఎప్పుడూ సహాయంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ నన్నపనేని సునీల్ కుమార్, సభ్యులు ఎం మణికంఠ, ఎం లిఖిత్, కె ఫణికుమార్, శివశ్యామ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెనాలి డిఎస్పీ గారి ఆఫీసులో ఎన్నికల కోడ్ మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెనాలి నియోజకవర్గ తెనాలి ప్రజలకు ఎటువంటి క్రిమినల్ అఫెన్స్ జరగకుండా, ధన మాన ప్రాణ నష్టం జరగకుండా, అలాగే తెనాలిలో ఉన్నటువంటి ప్రజలకు, సామాన్యులకి ఈ ఎన్నికలు అయిందాక జాగ్రత్తను వహించాలని, అదేవిధంగా ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రచారంలో భాగంగా ఎవరైతే తిరుగుతున్నారో కార్యకర్తలు కానీ, ఈ విద్యార్థి నాయకులు కానీ, యువజన నాయకులు కానీ, వారు ఈసీ పర్మిషన్తోనూ, పోలీసు వారి పర్మిషన్తోనూ ప్రచార కార్యక్రమాలు జరుపుకొని ఎటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు, మాటలు, వివాదాస్పద కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు, పోలీసులకి, ఈసీలకి సహకరించి ప్రజల వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలగకుండా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవాలని మా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. అలాగే బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో కానీ, ఎప్పుడైనా కానీ మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ తరపు నుంచి వారికి ఎప్పుడు సహకారాలు అందిస్తామని పేర్కొంటున్నాము. ఈసీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎటువంటి వారి మీదైనా చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా ఉపయోగించి వారి మీద చర్యలు తీసుకోవాలని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ తరపు నుంచి తెలియపరుస్తున్నాం. ఇంటర్ 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలకు అత్యుత్తమమైన కోచింగ్ తెనాలి ప్రకాశం రోడ్లోని సురేష్ అకాడమీ నుండి ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అకాడమీ నిర్వాహకులు తెలియజేశారు. సోమవారం అకాడమీ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న అకాడమీ ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షలకు, 10వ తరగతి విద్యార్థులకు పాలీసెట్, ఏపీఆర్జీసీ తదితర ప్రవేశ పరీక్షలకు నిష్ణాతులైన అధ్యాపకుల చేత ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, క్రమశిక్షణతో కూడిన కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అకాడమీకి చెందిన అనేక మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమని అన్నారు. అకాడమీ అందిస్తున్న సేవలను ఇంటర్ 10వ తరగతి విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సురేష్ తెలిపారు. ఇప్పుడు ఈ సంస్థ స్థాపించి 3వ సంవత్సరంలోకి అడిగాము. ఇందులో ముఖ్యంగా ఎంసెట్, జేఈ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్ కోచింగ్ల్లో మంచి అత్యుత్తమ లెక్చరర్లచే మంచి విద్యా బోధన కోచింగ్ ఇవ్వబడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్లస్ 10వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులకు ఏపీఆర్జేసీ, పాలిసెట్, సిపెట్ కోచింగ్లలో అత్యుత్తమ శిక్షణ ఇవ్వబడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన కోచింగ్లలో మంచి ఫలితాలతో మేము ఫలితాలు సాధించామని తెలియడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మన దేశంలో కానీ ప్రఖ్యాత సంస్థలైనటువంటి ఎన్ఐటి మిజోరంలో పి సరియు అనే విద్యార్థిని సీటు సంపాదించాలని తెలుపుటకు సంతోషిస్తున్నాము. అలాగే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కావ్య అనే అమ్మాయి సీటు సంపాదించింది బెంగళూరులో. ప్లస్ ఎస్ఆర్ఎం ఏపీ సంస్థలో కూడా ఐ సుచరిత అనే విద్యార్థిని సీటు సంపాదించాలని తెలియడం సంతోషిస్తున్నాము.
కాగా గత సంవత్సరం ANU EET అనే ఎగ్జామ్లో ఏ లిఖిత్ అనే విద్యార్థి 18వ ర్యాంకు సాధించాడని తెలియజేయడం సంతోషిస్తున్నాము. 2022 సంవత్సరంలో ఆచార్య ఎన్జిరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారు నిర్వహించినటువంటి AP అగ్రి పాలిసెట్ ఎగ్జామ్లో స్టేట్ 5th ర్యాంక్ సాధించినటువంటి మా విద్యార్థి ఈపూరి నోవా గోయల్, అలాగే ఇలా అంకితభావం కలిగిన అధ్యాపకులు, నిష్ణాతులైన లెక్చరర్లతో మంచి ప్రోగ్రాము, మంచి కోచింగ్ ఇవ్వగలమని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. తెనాలి కూచిపూడి మార్గంలోని పెదరావూరు లేఅవుట్ నందు శ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. తెనాలి కూచిపూడి మార్గంలోని పెదరావూరు జగనన్న కాలనీలోని లేఅవుట్ నందు శ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ధన్వంతరి నాయి బ్రాహ్మణ సొసైటీ తెనాలి సభ్యులు మాట్లాడుతూ తమ చిరకాల కోరికను నెరవేర్చిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాము కోరిన వెంటనే పెదరావూరు జగనన్న లేఅవుట్లో 3 సెంట్లు స్థలం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శివకుమార్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. గతంలో ఈ అంశమై ఎందరో పాలకుల్ని తాము అడగటం జరిగిందని, కానీ వారెవ్వరూ స్పందించలేదని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించడమే కాకుండా రాజకీయంగానూ తమకు తగిన ప్రాధాన్యతనిస్తున్న ఎమ్మెల్యే శివకుమార్ కు నాయి బ్రాహ్మణులందరూ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవాధ్యక్షులు కొడాలి సుబ్రహ్మణ్యం, ఎదురూరి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు రిమ్మనపూడి నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కురగంటి రవికుమార్, కోశాధికారి కాకాని వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ సూర్య వెంకటేష్, జాయింట్ సెక్రటరీ మున్నంగి సత్యం, సభ్యులు అద్దంకి వెంకట్రావు, పి రాఘవ, వల్లూరు సుబ్రహ్మణ్యం, పి ఆంజనేయులు, బాలకోటేశ్వరరావు, వెంకటరమణ, ప్రసాద్, కొడాలి మాణిక్యం, సెలపాడు శ్రీను, దామోదర్, ఫణికుమార్, గంగాధర ఆంజనేయులు, గోనుగుంట్ల బాబు, వల్లూరి సాయి తదితరులు పాల్గొన్నారు. తెనాలి నుంచి కూచిపూడి వెళ్ళే మార్గం పెదరావూరు లేఅవుట్లో శంకుస్థాపన చేయటం జరిగినది. మరి ఈ కమిటీ హాలు నిర్మాణానికి మాకు ఒక 3 సెంట్లు స్థలాన్ని కేటాయించి ఎమ్మెల్యే శివకుమార్ గారు కేటాయించడం జరిగింది. మరి దాన్ని మేము ఈరోజు మా సంఘీయులందరూ కలిసి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ స్థలాన్ని మాకు కేటాయించినందుకు వారికి మా తెనాలి పట్టణ మరియు నాయి బ్రాహ్మణ సంఘం అందరి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవులైన శాసనసభ శ్రీ అన్నాపత్ని శివకుమార్ గారికి నమస్కారములు. మాకు ఇన్ని సంవత్సరాలుగా గత 50 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హాల్ ఇంతవరకు లేనందువల్ల మమ్మల్ని దయచూసి మాకు ఇచ్చినందుకు శివకుమార్కి ధన్యవాదాలు. నాకు టెస్ట్ బోర్డు నెంబర్గా వైకుంఠపురం దేవస్థానానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి చంద్రావూరులోని శివాలయం నందు శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో సోమవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి చంద్రావూరులోని శివాలయం నందు శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో సోమవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు శ్రీ హనుమాన్ అయ్యప్ప భక్త బృంద సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి నరసింహారావు, గురుస్వామి మైలా సాంబయ్య, సనగొని బుచ్చయ్య, పి భానుప్రకాశ స్వామి, ఎడ్ల నగరాజకుమారి, కర్ణాటి కృష్ణకుమారి, తిరువిధుల అమర్నాథ్, పి పాపారావు అండ్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా పేదలకి అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ చంద్రావూరు శివాలయంలో సుమారు 800 మంది. తెనాలి గాంధీనగర్లోని కుస్మహర్నాథ్ మందిరం నందు గౌరాంగ మహాప్రభు 520వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి గాంధీనగర్లోని కుస్మహర్నాథ మందిరంలో గౌరాంగ మహాప్రభు 520వ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. అత్తోట యాదవపాలయానికి చెందిన భజన బృందం హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన గావించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తు రమణయ్య, మందిర కమిటీ సభ్యులు సుజాత, మోహన్ రావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గౌరాంగ మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు జన్మదిన సందర్భంగా ఇక్కడ ఆయన ప్రపంచానికి ఎరుకపరిచిన నామం హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే కలో నాస్తేవ 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 గతిరన్యదా అంటే మనకి ఇంకా దాన్ని మించింది ఇంకా ఏమీ లేదు, భగవన్నామం చేసుకోండి, హరే రామనామం చేసుకోండి అంటారు. ఆ తర్వాత వచ్చిన మన హరనాథ అవతారం, కృష్ణావతారంలో ఇవే చెప్పాడండి. వాళ్ళ కొత్త విషయాలు కాదు. పునరంకితం అవ్వడం కోసం ఇట్లాంటి పుట్టినరోజు పండుగలు చేసుకుని ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి మాత్రమే ఇట్లాంటివన్నీ, లేకపోతే అవసరం లేదండి ఎవరికి. మహానుభావులు ఇట్లాంటివన్నీ ఆచరించే వాళ్ళు మన చుట్టుపక్కల ఉండరండి. అసలు ఇట్లాంటి వాటిలో పాల్గొనరు, ఎందుకంటే వాళ్ళు ఆచరించడంలో ఆనందం పొందుతారు. ఈ రోజున గౌరాంగ మహాప్రభు 520వ పుట్టినరోజు సందర్భంగా ఈ కుసుమారనాథ మందిరంలో ఉదయం 5:45 నుంచి సాయంత్రం 5:45 వరకు అత్తోట భక్తి బృందంచే కీర్తనలు జరుగుతున్నవి. ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన శ్రీ రచయిత కోనా వెంకట్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న డిఎస్పీ రమేష్. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తాంధ్ర అధ్యక్షులు వి నాగరాజు. హెచ్సి వార్తను యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.